स्नानं समर्पयामि चरकरसं తీసుకోండి या जाता वोषदेव मत्तं तर्जयन् या जाता वोषदेव देवेभ्यः श्रीशुम्भ्रावन्दान् पूर्णामहं सुगन्धामान् सत्यजाशतं वरामान् सहस्रमुत्तमोरः अथाशतत्वोमेकदन्तदापुष्पावदेः प्रसोमदेः फलनिर्मलावता अश्वायवशत्वर्यन्वेदः परैष्ठवः वोषदेवमन्द्रस्तत्वो देवीर्पुत्रवे रपागुं शिवेभ्यः दीर्घपश्चादयमानाः अश्वत्थेवो नहनं वर्णेव स्थिता गोभाजैत्किलासतयत् सर्वदा पूरुषं यदहं वाजेन्नमा ओषधिरूपवचमुण्डीलवेण मामूलि ओषधिरस्ताल्दे आत्मा इच्छस्यनस्यति पराजेव गृहो यथा यदोषधयः सङ्गच्छन्ते अमरमेव बालदे यदोषधयः सङ्गच्छन्ते राजानस्मिदाव्याविग्रस्सविच्यदेभिषग्रक्षोहामि वजानः निष्कृतन्नाम वो माताथा यद्गुस्तिसङ्कृतिः तराः पदस्मिनीः स्त्रयदा मयति निष्कृता अन्यावो अन्यामोत्पन्यान्यस्य अपावतादात् सर्वावृदयः सर्वान् देवा पवित्रेण आत्मानं तेन सधारेण पावमान्यः पुनतमां राजावत्यं पवित्रं तदोध्यामगं भयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्मणेन राजा जातवेद मोत्యం భవాని తీసుకుని మొత్తం అందరం నమస్కారం చేసుకుని పక్కకు వచ్చేస్తే అదే భవానీలు ముందు భవానీలు ఒక్కొక్కరు జల్లరా శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఇటు ఇటు ఆడింగ్ లేకే ఉంది మన ఎర్రలపాడు గ్రామంలో వేచి చేసి ఉన్నటువంటి శ్రీ దీపాలమ్మ దేవి ఆలయం వద్ద దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు నుంచి 10 రోజుల పాటు అమ్మవారికి ఎంతో విశేషముగా కుంకుమార్చన పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజు మొదటి రోజు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి స్వరూపంగా దర్శనమిస్తున్నారు. శివకుమార్ గారు అలాగే రేపు రెండవ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి స్వరూపంగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారు విజయవాడలో ఉండేటువంటి స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి స్వరూపంగా దర్శనమిస్తూ ఉంటారు. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ 10 రోజుల పాటు అమ్మవారి యొక్క ఒక్కొక్క స్వరూపాన్ని దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనం చేస్తున్నాము. మరి కొద్దిసేపట్లో అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. కుంకుమ పూజ చేసినటువంటి భక్తులు త్వరగా ఆలయంకి రావాలి. ఈ రోజు మొదటి రోజు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి స్వరూపంగా మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఈ రోజు ఇస్తున్నటువంటి ప్రసాదం పులిహార శ్రీరామము. భక్తులు ఎవరైనా ప్రసాదాలు తీసుకున్నటువంటి వారు ఈ ప్రసాదాలు తీసుకురావచ్చు. కావున భక్తులు గమనించి ఈ 10 రోజుల పాటు కూడా అమ్మవారి ప్రతి స్వరూపాన్ని దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనం చేస్తున్నాము. हाय चप्पू नाना हाय चप्पू हाय
చూడు ఆయన హాయ్ చెప్తుంది ఆయన శ్రీగురుభ్యో నమః. లోపల అఖండ వెలిగించారా? లోపల అఖండ వెలిగించేసారండి. దేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అఖండ దీపారాధన దేవత ముహూర్త శుభ ముహూర్తోస్తు భవంతో మహాంతో గృహంతు. అఖండ దీపారాధన దేవత ముహూర్త శుభ ముహూర్తోస్తు. అస్యాం సర్వేషాం మహాదేవతా ప్రీత్యర్థం అభిప్రదగ్నాఘైశ్రియామా పరిపాతయ సంరాజం చ విరాజం చ విశ్రీర్యానో గృహే లక్ష్మీరాష్ట్రస్యాం కేతయామాసకం సృజామసి. దేవదేవతాభ్యో నమః. ధ్యాన ఆవాహనాది సమస్త స్వరూపోపచార పూజ సమర్పయామి. దీపం కింద పెట్టుకోండి, బయట పళ్ళల్లో పెట్టుకోవద్దు, కింద పెట్టుకోండి. ఇటువైపు అటువైపు కానీ ఇటువైపు. ఆ కవర్ తీసేయండి, ఆ బ్లూ కవర్ తీసేయండి, నీలం కవర్ తీసి అక్కడ పెట్టుకోండి. అది అక్కడ పెట్టుకోండి. అది సాయంత్రం చెప్తాను, మర్చిపోయింది. చేసుకోండి. ఆ దీపానికి కొద్దిగా ఒక బొట్టు పెట్టండి. అలాగా గంధం కుంకుమ బొట్టు పెట్టండి. గంధం లేకపోతే కుంకుమ బొట్టు పెట్టేసేయచ్చు. కూర్చోండి, మీరు అలా కూర్చోండి. దేవదేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష ప్రసాద ఫల సిద్ధిరస్తు. ఆచమనం కృత్వా. ఆచమన పాత్ర ఉందా? నీళ్ళ పాత్ర. నీళ్ళ పాత్ర ఉంటే ఎడమ చేతితో కుడి చేతిలోకి నీళ్లు పోసుకుని కింద ఒక తమలపాకు వేసుకుని దాంట్లో వదిలిపెట్టేసేయాలి. కింద ఒక తమలపాకు వేసుకుని ఎడమ చేతితో కుడి చేతిలోకి నీళ్లు పోసుకుని ఒకసారి వదిలిపెట్టేసేయాలి. ముందు మగవారు చేయండి, మీరు చేసేయచ్చమ్మా అక్కడ కూర్చున్నవాడు. హస్తం ప్రక్షాళ్య వదిలేసేయండి ఆకులోకి. 3 సార్లు నీళ్లు తాగాలి, శబ్దం రాకుండా తాగాలి. ఆజమ్యావో మహాన్, సౌండ్ చేయకూడదు. ఆజమ్యావో మహాన్ కేశవ యశ్వాహ, ఓం హాం నారాయణ యశ్వాహ, ఓం హాం మాధవ యశ్వాహ. 4వసారి చేయగడుక్కోవాలి. గోవిందాయ నమః. హస్తం ప్రక్షాళ్య ఆజమ్య ఓం హాం కేశవాయ నమః, ఓం హాం నారాయణాయ నమః, ఓం హాం మాధవాయ నమః, ఓం హాం గోవిందాయ నమః. నమస్కారం చేసుకోండి. ఓం హాం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అఘోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతం తీసుకుని వాసన చూసి ఎడమ చేతి వైపుగా వదిలిపెట్టేసేయాలి. మీరు మధ్యలోంచి వదలకూడదు, ఆవిడ పక్కన వదిలిపెట్టాలి. ఉత్తిష్టంతో భూతవిషాచా ఏదే భూమభారకాహ ఏదేశావరోధేన బ్రహ్మకర్మ సమారవే. ఓం భూహు. ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేయడం అంటే కుడిముక్కు ద్వారా గాలి పీల్చి ఎడముక్కు ద్వారా వదిలిపెట్టడం. ప్రాణాయామం కృత్వా ఓం భూహు 3 సార్లు చేయాలి. అలాగా ఓం భువః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవశర్మహితే యోజన ప్రచోదయాత్ వమా భూజ్యోతిరసోమృతం బ్రహ్మ భోర్భవశ్వరం. నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి. యజమానస్య ఉపాత్త సమస్త దుర్దక్షై ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థమశివః సంభోరాధ్య ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః హృదయపురార్థే స్వేదనః కల్పే వైవస్వతమన్వంతరే కలయుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే ఆంధ్రదేశే భగవతాలయ శ్రీ దీపాలముదేవ్యాः ఆలయసన్నిధౌ అస్మిన్ వర్తమానం వ్యావహారికతాంధ్రమాణేన ప్రభవాది 6 సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శిశిర ఋతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే శుభవత్సరమాసనామస్తు శుభవాసరయుక్తాయాం బృహస్పతివాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ సద్గుణ సంకర విశేషయుక్తాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమదః యజమాన్యస్య యజమానస్య గోత్రోద్భవస్య పరమశివస గోత్రోద్భవస్య శ్రీ మహాగణాధిపతి శ్రీమన్యవరాయ. వినాయకుడు కుంకుమ బొట్టు పెట్టారా? కుంకుమ బొట్టు పెట్టండి.
श्री महागणाधिपतिर्मणेवरायः प्रीत्यर्थम श्रीमान्यस्य गोत्रोद्भवस्य परमशिवस्य गोत्रोद्भवस्य श्री महाकाली महालक्ष्मी महासरस्वती गंधम మీ మోకాల దగ్గర ఉంది ఇటు పక్క श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी दीपालमदेव्याः नामत्याः आस्य यजमान्यस्य गोत्रोद्भवस्य कपिलस्य गोत्रोद्भवस्य वेंकट सुब्रह्मण्यं नमहेस्याः क्रमत्याः नागलक्ष्मी नामत्याः सुपुत्रस्य नागवेंकट शिवकुमार नमहेस्याः अस्माकं सह कुटुम्बानामस्य यजमान्यस्य गोत्रोद्भवस्य काशीपट्ट गोत्रोद्भवस्य नागेश्वरराव नमहेस्याः क्रमत्याः पद्मनाभेस्याः सुपुत्रस्य वेंकट पद्मराज नमहेस्याः द्वितीयपुत्रस्य भरत कुमार नमहेस्याः अस्माकं सह कुटुम्बानां क्षेमस्थैश्वर्याभिवृद्ध्यर्थम् अस्य यजमान गोत्रोद्भवस्य वर्णाट गोत्रोद्भवस्य नागेश्वरराव नमहेस्याः धर्मपत्याः साई नागलक्ष्मी नामवत्याः सुपुत्रस्य भावना नमहेस्याः सात्विक राज नमहेस्याः पुष्पावती नामवत्याः अस्माकं सह कुटुम्बानां यजमानस्य गोत्रोद्भवस्य मुनिपण्ड गोत्रोद्भवस्य वेंकटशेषगिरि नमहेस्याः धर्मपत्याः लक्ष्मी श्रीदेवी नमहेस्याः सुपुत्रस्य वशश्री नमहेस्याः विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थं ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः दिग्विजय सफल वाप्यर्थं मम महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी दीपालम्म स्वरूपिणी श्री स्वर्णकवच अलंकृत दुर्गा देवी अनुग्रहेण देवी शरन्नवरात्र महोत्सव संदर्भे प्रथम दिवसे प्रातः काल दुर्गा देव्याः संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं आदित्यादि नवग्रह देवता अनुग्रह सिद्ध्यर्थं मम ग्रामेण क्षामाडंबर महामारी प्रवेश अग्निभय चार चोरादि सकल भय निवारणार्थं मम ग्रामेण पाड़े पंठ पशु अभिवृद्धि सिद्ध्यर्थं मम गृहेण अष्टलक्ष्मी स्थिरनिवास सिद्ध्यर्थं मम वृत्ति व्यापार व्यवसाय उद्योग विद्या रंगेषु उन्नत स्थान योग्यता सिद्ध्यर्थं मम पुत्रस्य पुत्रिकस्य पौत्रस्य पौत्रिकस्य अखंड सरस्वती पारंगता योग्यता सिद्ध्यर्थं सरस्वती अनुग्रहेण उन्नत उत्तम स्थान योग्यता सिद्ध्यर्थं मम सकलविध शांति द्वारा श्री स्वर्ण अवतारंकृत दुर्गा देवी स्वरूपिणी प्रथम दिवस प्रातः काल महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी देव्याः अनुग्रहेण सहस्र कुंकुमार्चन पूजाख्ये कर्मणि निर्विघ्नेन परिशम अवाप्यर्थम आदौ विघ्नेश्वर पूजा करिष्ये तदंग कलशाराधनं करिष्ये अंबः पूर्णकलशमादाय कलशं गंधपुष्पाक्षतेरणं कृत्य పాత్రకి గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టండి దాంట్లో 2 అక్షతలు వేసి ఒక పుష్పం వేసుకోవాలి गंगे कृष्णे गोदावरी सरस्वती नर्मदे कावेरी खंडदिंगु कावेरी भद्राक्षणे न्याटकोदमी भाग्यविद्यादावतिर्गाहृगीर्दाः आयान्तु श्री महागणाधिपति देवता पूजार्थं श्री स्वर्णकवचालंकृत दुर्गा देव्याः पूजार्थं दुर्गक्षेकारकः सर्वतीर्थान्यावाक्या करधोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य ఆ పుష్పంతో మీరు తెచ్చినటువంటి పూజా సామాగ్రి అన్నిటి మీద నీళ్లు చల్లండి ఆ పుష్పంతో మీరు తెచ్చినటువంటి పూజా సామాగ్రి అన్నిటి మీద నీళ్లు చల్లాలి అలాగే పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య
దేవం సంప్రోక్ష్య తర్వాత పసుపు గణపతి మీద అమ్మవారి కలప మీద అమ్మవారి మీద కూడా చల్లాలి. దేవం సంప్రోక్ష్య ఆ తర్వాత మీ మీద చదువుకుని ఆవిడ మీద చల్లండి. మీరు మీ మీద సింహాసనం సమర్పయామి. నీళ్లు చల్లండి 3 సార్లు. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. ధోలక స్నానం. ఇలా నీళ్లు చల్లుతుండండి. ఓం ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జదాద్ర మహేరణాయుక్తే యోగశుభమస్తస్య బాలయతిహర ఉషదిరో మాధవాస్మారంగమాపోయశ్చక్షయాయ నమః. ఆపోదనే సాధనః శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. వస్త్రం పువ్వులు అక్షతలు చేతులు పట్టుకోండి. దూత్తో చేసింది ఉంటే దూత్తో చేసింది పెట్టచ్చు, లేకపోతే పువ్వులు అక్షతలు పెట్టచ్చు. అభివస్త్ర సూసనాన్యుషాభిజనో సుఖదా పూజమానః అభిచంద్రాభక్తవేనో హిరణ్యా జస్వానో దేవసమ శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రాక్షదాన్ని సమర్పయామి. కొంచెం అటు జరుగు. ఆ దీపాన్ని కుదిరి జరుపుకోండి లోపలికి. అసలు అన్నయ్యకి మరీ చూడటం లేదు. ఇంకా జరపండి బాగా. అందుతలేదు. యజ్ఞోపదార్థం పుష్పాక్షదాన్ని సమర్పయామి. వేసిన గణపతి దగ్గర గంధం చల్లండి. పుష్పంతో వినాయకుడికి గంధం చల్లాలి. గంధ ద్వారాంతరాదృశాన్ని ఈశ్వరీకం సర్వభూతానాం తాం నవక్వేశ్యం దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనే దేవరాయణే దుర్వారోహణ కృష్ణే హరాస్తి గ్రహాయ మే అలంకరణార్థం హరిద్రా కుంకుమ సమర్పయామి. కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. అలంకరణార్థం హరిద్రా కుంకుమ సమర్పయామి. పుష్పై అక్షతయ పూజయామి. ఓం గం గణపతయే నమః అనుకుంటూ వినాయకుడికి అక్షతలు పూజేయాలి. ఓం గం గణపతయే నమః అనుకుంటూ చేస్తుండ. ఓం గం సుముఖాయ నమః. ఓం గం ఏకదంతాయ నమః. ఓం గం కపిలాయ నమః. ఓం గం గజకర్ణకాయ నమః. ఓం గం లంబోదరాయ నమః. ఓం గం వికటాయ నమః. ఓం గం విఘ్నరాజాయ నమః. ఓం గం వినాయకాయ నమః. ఓం గం ధూమకేతువే నమః. ఓం గం గణాధ్యక్షాయ నమః. ఓం గం పాలచంద్రాయ నమః. ఓం గం గజాననాయ నమః. ఓం గం వక్రదంతాయ నమః. ఓం గం శూర్పకర్ణాయ నమః. ఓం గం హేరంభాయ నమః. ఓం గం స్కందపూర్వజాయ నమః. ఓం గం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం గం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజ సమర్పయామి. ధూపమాగ్రాపయామి. 2 అగ్రపురలు లెగించండి. ధూపమాగ్రాపయామి. वनस्पतिर्भवेदिव्येर्नानागन्धर्वाग्रे सर्वदेवानां धूपो यं प्रतिगृह्यतां धूपमाग्रापयामि. धूपमाग्रापयामि. साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि. दीपाన్ని నమస్కారం చేసుకోండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపాంతరం నైవేద్యం దదామి. వినాయకుడికి బెల్లముక్క నైవేద్యం పెట్టండి. బెల్లముక్క లేకపోతే అట్టుపల్లైనా పెట్టచ్చు. ఓం భూర్భువః ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धियो यो नः प्रचोदयात् सत्यनिवर्तनमस्यामि अमृतमस्तु अमृतपुष्पमसि श्री महाकाली महालक्ष्मी महासरस्वती सर्वदेवतारुद्रा महागणाधिपताभ्यो नमः औषधार्थं गुडनैवेद्यं समर्पयामि 5 सार्లు వినాయకుడికి 2 చేతులతో చూపించాలన్నమాట ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమః మధ్యే మధ్యే మళ్ళీ ఇంకోసారి నీళ్ళతో మధ్యే మధ్యే పాని సమర్పయామి అమృతాపిదానమసి ఉత్తరాపాదం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి పునః ఆచమనం సమర్పయామి భోగే ఫలేశ్చ కర్పూరేర్నాగవల్లీనివేదితం ముక్తాభిషవాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత ముఖవాసనార్థం తాంబూలం సమర్పయామి వినాయకుడి దగ్గర 11 రూపాయలు దక్షిణ పెట్టండి తాంబూలం సమర్పయామి ओम यस्तरं बलवन्तं प्रभुत्वं तमेवरा आजागुभूवा संगीर्णागासुन्दराणां मंगल्यं मोदनं दीर्घमायो महागणपतये नमः నీరాజనం ద్రవ్యామి నీళ్ళ చుక్క వదిలిపెట్టి గణపతికి చూపించాలి నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి గణపతికి చూపించి మీరు కడగచ్చుకోండి రక్షాధారయామి
हर नमः पार्वतीसुतये हर हर महादेव शंभो शंकर अंदर जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की सर्वेभ्यो श्री महागणाधिपति देवताभ्यो नमः पूर्वोत्तरो चित्रपटकोलम ओम सुमकर्ते करदर्शक विनायकः लंबोदर्शक राजो विनायकः सोमकेतनाद्यक्ष पालकुंडो गजाननः वक्रतुण्डस्वर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशीनामानि यत्पडे सुदयामि विद्यारम्भे वाहे प्रवेशे यत्कमन्ता संग्रामे धर्मकार्येषु विघ्नस्तस्य न जायते अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो शरीरपि सर्वेभ्यस्तस्मै गणाधिपतये नमः श्रीमहागणाधिपतये नमः वेदोक्त शोभानदिव्य मंत्रपुष्पाञ्जलिं समर्पयामि भावनया आत्मत्र नमस्काराः समर्पयामि छत्रादिपचार पूजाख्ये कर्मणि चपटे वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा भवसञ्चित पापोघ विध्वंसन विचक्षण कुरुतु मे मां महागणपते महाप्रभो पूर्वोक्षतलो कल्लकद्गुणि गणपति प्रवेशण श्री महागणाधिपतये नमः क्षमापणपूर्वक नमस्कारान् समर्पयामि अक्षत्र पूज्येन छत्रमाच्छादयामि विनायक దగ్గర अक्षत्र पूज्येन छत्रमाच्छादयामि जमराभ्यां विद्यां प्रत्यन्द्रयामि गीतमुश्रावयामि अश्वान् नारोहयामि गजान् नारोहयामि मूषिकान् नारोहयामि समस्त राज्योपचार शक्त्योपचार भक्त्योपचार मंत्रोपचार शास्त्रोपचार पूजां समर्पयामि చాలండి మీరు అక్షతలు తీసుకోండి అమ్మ మీరు అక్షతలు తీసుకుని అక్షతల్లో నీళ్లు పోసుకుని అక్షతలు నీళ్ళు దాకా తమలపాకును చూసారా కింద పెట్టింది ఆ తమలపాకులో వదిలిపెట్టేయాలి మీరు మాత్రం అక్షతలు తీసుకోండి మీరు ఆయన చేతిలో నీళ్ళు పోయండి కింద తమలపాకులో వదిలిపెట్టేసేయాలి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యదుకోజితం మయా దేవ అనుకోండి మయా దేవ పరిపూర్ణం తదస్తే అనయా ధ్యాన ఆవాహనాది సమస్త షోడశోపచార పూజయాది భగవాన్ సర్వాత్మకః ఏతత్ సర్వం మహాగణాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु भवन्तो महान्तो न गृह्णन्तु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु महागणपति प्रसादं सरसा गृह्णामि మీరు అక్కడ పూజ చేసిన అక్షతలు తీసుకుని మీ తల మీద వేసుకుని ఆవిడ వేయండి మీరు కూడా అంతే వినాయకుడి దగ్గర పూజ చేసిన అక్షతలు తీసుకుని మీ తల మీద వేసుకుని ఆవిడ కూడా వేయాలి గణపతి ప్రసాదం సరసా గృహామి సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర శర్వగం హరతి మే పాపం దూర్వాదుష్ప్రణాశని గణపతి ప్రసాద సిద్ధిరస్తు ఒక పూ తీసుకుని తల్ల పెట్టుకోండి మీరు ఒక పూ తీసి ఆవిడకి ఇచ్చండి తల్ల పెట్టుకుంటారు అక్షతలు తల మీద వేసేయండి గణపతి ప్రసాద సిద్ధిరస్తు నమస్కారం చేసుకోండి మీరు అమ్మ మీరు ఆ గణపతిని 3 సార్లు కదిలించండి మీరు కదిలించక్కర్లేదు ఓం యజ్ఞేనే క్రిమిన్ దేవాః కరసమాణి ప్రమాణ్యా సన్నుతేహనాగం మహిమానస్య నేత్రపూర్వే సాధ్యాసు దేవాః గణపతిం యథాస్థానోద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునః గమనాయ చ మీరు వెనకాల తమలపాకులో అక్షతలు వేయండి నేను మంత్రం చెప్పేస్తాను వేసేయండి మొత్తం అన్నింటిలో వేసేయండి సర్వేభ్యో శ్రీ మహాదేవతా ప్రీత్యర్థం అక్కడి నుంచి అలా వేసేయచ్చు మీరు నమస్కారం చేసుకుని ఉండండి శ్రీ మహాగణాధిపతి దేవతా కృతి ద్వారా శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దుర్గాంబికా దేవ్యాः దశ नवरात्र महोत्सवाख्ये कृते आदित्याय नवग्रहदेवता पूजा करिष्ये ओम आदित्याय नवग्रहदेवताख्ये कृते ओम आसंख्य वर्तमानं वेदमुपत्तिजा हिरण्यददाख्येन देवो या देवरावश्यनो सूर्यग्रहमावाहयामि आप्याय देवी सुदस्तमस्त्यं भवावाजसंगते चन्द्रग्रहमावाहयामि ओम अग्निर्मोर्धादेवः पृथिव्याय अपागोरेतागमनुदे सूर्यग्रहमावाहयामि उदग्रहमावाहयामि बृहस्पतयः आदिमध्वादिप्रयोजनेषु यद्येत्येत्यवसन्तप्रजा तदस्मादिग्रहणजयित्रं बृहस्पतिग्रहमावाहयामि शुक्रन्ते अन्येन्द्रियहनीयुवासि विश्वाहिमाया विश्वाव भद्रादेव पुनरागतु शुक्रग्रहमावाहयामि ओम शवग्रहविष्करक्षणसुभुभ्यः संवादवात्रवावष्टः शनेश्वरग्रहमावाहयामि ओम कया नक्षत्रावो सुदीर्घावस्थाना कया सुचिक्षयावताः राहुग्रहमावाहयामि केतक्रमन्न केतवेदविजो प्रयागेदे समुद्रजायः केतग्रहमावाहयामि ओम आदित्यायं प्रदेशाग्निकर्णे इंद्राद दिक्पाल देवता पूजा करिष्ये ओम इंद्र ओम विष्पदस्पर हवा महेजनेभ्यः अस्माकमस्ति केवलः इंद्र दिक्पालकमावाहयामि ओम अग्निं तोदं ओम
अग्निन्दोतं निमेह होतारं विश्ववेदसमसिग्धुतम् अग्निं दिक्पालकमावाहयामि यमाय सोमगो श्रुत यमायुधाभिः यमगो यज्ञगच्छत् यज्ञदुतरङ्गतः यमं दिक्पालकमावाहयामि ओम मोहिनः परा अपराधुनावृत् तदेकमुख्याधः निर्गं दिक्पालकमावाहयामि ओम इमं मे वर्णश्रुतिः मध्याजुडया त्वं वस्तिराजगे वर्णं दिक्पालकमावाहयामि ओम तवा दृश्य दृश्य दमादुदावां श्यावनेः वायु दिक्पालकमावाहयामि ओम सोमाजिन्कुं सोमारमं तमाशुकुं सोमा वीरङ्करमण्य दादु साधन्यं विद्युग्मसभयं प्रतिष्ठणयोदास्मै कुबेरं दिक्पालकमावाहयामि ईशा तमीशा आनं जगदस्त्रिं जिन्नसेवयमयं पूषानो यथा वेदसंस्तक्षतास्ते ईशान्यं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि सर्वेभ्यो श्रीमः आदित्यायदेवता दिक्पालकदेवता मण्डपादेवताभ्यः सकल आवाहनेभ्यः सर्वेभ्यो देवताभ्यः समस्त सर्वोपचारान् समर्पयामि। महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री स्वर्णकवचालंकृत दुर्गादेवी स्वरूपिणी नमः। ఒక పళ్ళం తీసుకుని వాళ్ళ దగ్గర గణపతులను తాంబూలం తీసేసుకోండి అమ్మవారి కలశం మీద పెట్టుకుని అలా ఉండండి మీరు అవసరం వాళ్ళు ఓం సర్వేభ్యో మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ దుర్గాదేవి నమః మహాదేవి ఆవాహనాఖ్యం కర్మకరిష్యే సర్వేభ్యో శ్రీ మహాదేవి నమః ప్రాణప్రస్థాపన ముహూర్త శుభ ముహూర్తోస్తి భవంతో రెండు నక్షత్రం వేయండి ముహూర్త శుభ ముహూర్తోస్తి భవంతో మహాంతో గృహంతో प्राणप्रस्थापन मुहूर्त शुभ मुहूर्तोस्तु अस्य श्री महादेवी स्वरूपिण्ये श्री दुर्गादेवी स्वरूपिण्ये स्वर्णकवचालंकृत दुर्गादेव्ये प्रथम रूपिण्ये महादेव्ये नमः। ज्ञानाम्बिका स्वरूप देवतानुग्रहसिद्ध्यर्थं श्री ज्ञानस्वरूपिणी महाकाली महालक्ष्मी महादेवी स्वरूपिणी श्री स्वर्णकवचालंकृत दुर्गादेव्ये नमः। ध्यानपूर्वक नमस्कारान् समर्पयामि ध्यायामि अक्षत्र पूज्य अम्मवारी कलशानिकी अम्मवारिकी మీరు కొద్ది కుంకుమ వేయండి అంతే కాయిన్ మీద అమ్మవారి ఫోటో దగ్గర ఊరికే బొట్టు పెట్టండి మీరు పూజ చేయక్కర్లేదు తర్వాత కుంకుమార్చన చేసేటప్పుడు మాత్రం చేయొచ్చు ధ్యాయానం దృష్టి పాలు ఉన్నాయి కదా ఆపాదనండి సమర్పయామి వస్త్రం ఆ కలశం మీద ఉన్న వస్త్రాన్ని అమ్మవారి వస్త్రాన్ని తాకి నమస్కారం చేసుకోండి మీరు అమ్మవారికి గాజులు కానీ జాకెట్ ముక్క కానీ చీర కానీ తెచ్చుంటే అవి తాకి నమస్కారం చేసుకోండి ఏం వస్త్రాన్ని భీమసాపసాధీవారచిత్రామంతమాసర్కాహ వస్త్రయజ్ఞం సమర్పయామి గాజులు వేస్తారా ఆభరణాన్ని సమర్పయామి యజ్ఞోపవేతనార్థం వేయండి యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం ప్రసాదు ఆయుష్యమగ్రియం యజ్ఞోపవేతం సమర్పయామి పూలక్షతులు అమ్మవారి ఫోటో దగ్గర పెట్టుకోవచ్చు యజ్ఞోదార్థం పుష్పాక్షరాలు సమర్పయామి గంధం చల్లండి అమ్మవారికి కలశానికి అమ్మవారికి చల్లాలి गंधद्वारांतरादर्शांतिपुष्टांगृहिणीं ईश्वरीं सर्वभूतानां तान्यवक्वेष्टिं दिव्यश्री चंदनं समर्पयामि आयने ते प्रायणे गुरुवारोहं दुष्पुणेः हरदाश्चमनं विग्रहाय मे अलंकरणार्थं हरिद्रागं समर्पयामि ఇది పాలు పెట్టుకున్నారు కదా అక్కడ కుంకుమ పూజ చేస్తూ ఉండాలి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః చెప్పాలి ఓం చెప్పాలి అందరూ నమస్కారం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అలాగా శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి పూజ చేస్తున్నారు ఈ మూడు వేళ్లతోనే కొద్దిగా పూజ చేయాలి ఇగోండి ఈ మూడు వేళ్లతోనే చేస్తుండాలి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకుంటూ చేస్తూ ఉండాలి లేదా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి నమః అదే రాకపోతే దుర్గాదేవి నమః అనుకుంటూ చేస్తూ ఉండాలి ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం ఓం దుర్గాయ నమః ఓం దుర్గాయ నమః ఓం దుర్గాయ నమః ఓం దుర్గాయ నమః మాణిక్య ముకుటవారణ్య నమః ఓం బృహత్తాయ నమః అగ్రవారణ్య నమః గల్పాగ్రవారణ్య నమః కలంద్రాయ నమః ధర్మసింహాయ నమః ఓం వసుదేవ నమః ఓం నమః గౌరాణ్య నమః నమః దారణ్య నమః గౌరవ్య నమః గాయ నమః జాగర ఉదయ నమః కృష్ణ నమః కార్య నమః కర్కజ నమః వాగ్రష్య నమః నమః గౌరవ్య నమః గౌరవ్య నమః హాయ నమః దారావుజ నమః దిర్వాహ నమః నమః జాగర ఉదయ నమః గౌరవ్య నమః రామణ్య నమః నమః అనాథ ఉదయ నమః ఉదయ నమః కార్య నమః వాగ్య నమః ఉదయ నమః రాయ నమః జాయ నమః ధాన్య నమః మేఘావత నమః గౌరవ్య నమః విరాజ నమః గౌరవ్య నమః రామ నమః నమః సదోజ నమః లతా నమః గౌరవ్య నమః గురుజ నమః రమణ గౌరవ్య నమః గౌరవ్య నమః शर्वाणि मंगलम महापुजानि महापुत्राणो भक्तिमा पवने नमदानो जितकर मात्रेण महापुण्य महामंगल काले महापुण्य महाविराय महा कबाले महागुण महापुण्य महाधामजन महादाय महागाम्य महादुर्गानि महा
सुराज्ञ नमः द्राव्य नमः धर्माज्ञ नमः वत्नी नमः धागत्नी नमः हाय नमः महेश्वरी नमः उद्धार नमः ऐश्वर्य नमः वंदे नमः भागिनी नमः लक्ष्मी नमः गुरु नमः भलाक्ति नमः विद्याय नमः भक्ताग्नि नमः वैक्ति नमः वत्नी नमः रक्षाय नमः रक्षाय नमः वंदे नमः वंदे नमः मल्ल्याग्नि नमः मोहिनी नमः दुर्गाय नमः दुर्गाय नमः मोहिनी नमः सुगाय नमः श्रीगणेश नमः नमः जय नमः जय सुखाय नमः जय नमः नमः जय नमः नमः जय नमः जय नमः जय नमः जय नमः सरस्वती सरस्वती महादेवी महाराज महाराज नमः गायत्री महादेवी नमः जगाय नमः विद्या भगवान नमः गंभीर महादेवी नमः देवी नमः रक्षाय नमः दया दानी नमः प्रभारी नमः पुण्य भागवती नमः भद्रावती नमः द्रौपदी नमः भाग नमः विष्णुरूपिण्य नमः चित्रवज्जिता नमः मोगरूपिण्य नमः रक्षा देवरूपिण्य नमः भद्रावती नमः महालक्ष्मण अय बొగ్గులు రాజేశవా బొగ్గులు ఏడు లక్ష్మయ్య महागौर्यम चंडिकाय नमः ओम सर्वज्ञानम सर्वलोकेश्वराय नमः ओम सर्वकर्म प्रदिने नमः ओम सर्वदेवताय नमः पुण्याय नमः देवदेवाय नमः पूजाय नमः निर्गुणाय नमः ओम आधार शक्तिये नमः ओम ईश्वरीयं निर्गुणाय निरंकाराय सर्वगुणतने नमः सर्वलोकप्रियाय नमः ओम वाण्ये नमः ओम सर्वविद्या देवताय नमः पार्वती नमः देवमातृ नमः ईश्वरीय नमः विद्यावासिनी नमः तेजोवती नमः महामातृ नमः कोटिसूर्य नमः प्रभाय नमः देवताय नमः निरूपाय नमः सत्येज नमः वर्णरूपिणी नमः गुणाश्रयाय नमः गुणमध्याय नमः गुणत्रयवती नमः कर्मज्ञान प्रदाय नमः कामधर्म संहारकारिणी नमः धर्मज्ञान धर्मनिष्ठ नमः सर्वकर्म वर्जित नमः कामाक्षय नमः कामसंहार्य नमः कामप्रदर्शित नमः शांति नमः शांभवी नमः शांताय नमः तत्सूर्याय नमः सूर्याय नमः जय नमः पवित्र नमः जागृति नमः धर्मसूत्राय नमः शास्त्राय नमः व्यापकमय नमः नित्याय नमः शुभाय नमः चंद्राय नमः नमस्कार नमः भारतीय नमः ब्राह्मणी नमः कल्पाय नमः कराळे తర్వాత ఓపిక ఇన్ని ప్రసాదాలు బాగున్నారండి మా ప్రతినిధులు ఎవరైనా త్వరగా రావాలి అయిపోయిందా ఓం భూర్భువస్వః శ్రీణుదరణ ఓం భూర్భువస్వః సంసర్వేణ్ భర్గో యస్మిహి దియోయమస్యోయా సత్యవత్కృత్యామి అమృతమస్తు అమృతమస్మృహి శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్తోత్రేశ్వరి దీపారంభదేవ్యాః శ్రీ దుర్గాంబకాస్వరూపిణి స్ఫటికవద దుర్గాదేవి మహావసరార్థం నారికేళ కదలీఫల చిత్రాన్న క్షీరాన్న ఉద్ధూపాన్న పూర్ణఫలాన్న పంచభక్ష పరమాన్నాన్ని నివేదయామి అక్కడ కూడా చల్లి చూపించండి ఇక్కడ అక్కడ చూపించండి ఓం 5 సార్లు చూపించాలి అమ్మవారికి అక్కడ ఉందైనా ఆవిడ ఉంది అక్కడ ఆవిడ చూపించండి మీరు వచ్చేయండి మీరు వచ్చేయండి 5 సార్లు చూపించండి 5 సార్లు అమ్మవారికి ఓం అనాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే నమః మధ్యే పాణి సమర్పయామి అమృతా విధానం సూత్రాపో సమర్పయామి మళ్ళీ నివేదన వాటి మీద మధ్య పాణి సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి పునః ఆచమనం సమర్పయామి సారండి భోగే ఫలేశ్చ కర్పూరే నాగవల్లి యదేదుగం ముక్తాత్మ సమాయుక్తం తాంబూలం ప్రదృక్షతాం అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టండి అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టాలి ముఖవాసనార్థం తాంబూలం సమర్పయామి నమస్కారం చేసుకుంటున్నాను అమ్మ నిశ్శబ్దంగా ఉండాలి అందరూ ముఖవాసనార్థం తాంబూలం సమర్పయామి కత్తి తీసేసి ఆకులు తీసేసి
సమర్పయామి నిరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి రక్షాంధారయామి అలా చూపించి మీరు కలగత్తుకోండి రక్షాంధారయామి వాళ్ళకి అవసరం కాదు చిన్న చూపించేది కాదు మీరు కలగత్తుకుని అక్కడ చూపించండి రక్షాంధారయామి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర జయ బోలో మాతా మహారాజ్ని की जय बोलो माता महाराज्नी की जय बोलो माता महाराज्नी की जय बोलो माता महाराज्नी की जय दीपालम्मा देवత की సర్వే దోషి భాగముగా ఈ రోజు మొదటి రోజు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి స్వరూపంగా దర్శనమిస్తున్నారు. రేపు రెండవ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారండి. అమ్మవారు బాలా త్రిపుర సుందరి, బాలా అంటే చిన్నపిల్ల, బాలా త్రిపుర సుందరి దేవి స్వరూపంగా అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. రేపు అమ్మవారు చిన్నపిల్ల స్వరూపం ఎంతో స్పష్టమైనటువంటి ఎంతో సూక్ష్మముగా ప్రతి ఒక్కరి ఆలోచనని కూడా సరిదిద్దే అంతటి శక్తి ఆ బాలా త్రిపుర సుందరి దేవికి ఉంటుంది. అంతటి శక్తి స్వరూపం అమ్మవారు బాలా సుందరి దేవి. ఆవిడ అనుగ్రహం ఉందనుకోండి ఎల్లప్పుడూ కూడా మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క స్వరూపంలో మొట్టమొదటిగా ఉద్భవించినటువంటి రూపం బాలా త్రిపుర సుందరి. ఆ బాలా త్రిపుర సుందరి దేవి యొక్క శక్తి ఎంతంటే అంతం లేనిదన్నమాట. అంతటి శక్తి ఆ స్వరూపంగా రేపు అమ్మవారి దర్శనమిస్తూ ఉంటారు. ఆ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని రేపు ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్లతో సహా అమ్మవారి స్వరూపాన్ని దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనం చేస్తున్నాము. అలాగే రేపు అమ్మవారికి ఇష్టమైనటువంటి వర్ణము రంగు గులాబీ రంగు కాబట్టి గులాబీ రంగు వస్త్రాలు ఇవ్వచ్చు అమ్మవారికి. రేపు పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు ఉదయం 9 గంటలకంతా రెడీగా ఉండాలి. రేపు అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదం పులిహోర క్షీరాన్నం కూడా చేయొచ్చు. అలాగే తీపి బూందీ తీసుకురావచ్చు. ఇంకా ఓపుకుంటే ఎన్ని ప్రసాదాలను చేయవచ్చు, ముఖ్యంగా అవి. కాబట్టి రేపు పీటల మీద కూర్చున్న దంపతులు ఉదయం 9 గంటలకంతా ఇక్కడ రెడీగా ఉండాలి. ఖచ్చితంగా నేను 8:30కే వస్తాను. 9 గంటలకంతా మీరు రెడీగా ఉండాలి. ఇక్కడ ముందే చీరలు పంపించేస్తే అమ్మవారికి చీరలు మార్చడం జరుగుతుంది. ఇంకా 10వ రోజు కూడా పూజ చేసి సాయంత్రం శని పూజ చేసుకుంటాం. కాబట్టి ఈ దశ స్వరూపాలని కూడా దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క ప్రతి ఒక్క స్వరూపానికి ఒక్కొక్క వైభవం ఉంటుంది, ఒక్కొక్క శక్తి. ఆ శక్తి స్వరూపిణిని దర్శనం చేసుకుని ఎల్లప్పుడూ కూడా ఆవిడ యొక్క దయ మనకి ఉండాలని చల్లగా కాపాడుతూ ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని మనసాగా కోరుతూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనం చేస్తున్నాము. మనం ఎల్లప్పుడూ కూడా మనస్ఫూర్తిగా ఏ భగవంతుడిని అయితే తెలుస్తామో మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎంతటి కష్టాలు ఉన్నా కూడా అవి మనకి తొలగిపోతాయి. మనస్ఫూర్తిగా మనం చేయాలి. ఏదో నామకేవాస్తు ఎల్లకపోతే భయంతో చేసేటువంటి ఏ పూజ కూడా ఫలితాన్ని ఇవ్వదు. భక్తితో మనస్ఫూర్తిగా అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ తలిచి ఒక పుష్పం వేసినా చాలు, ఎంతో ఆవిడ సంతోషించి మనలో ఉండేటువంటి పాపాన్ని తొలగించి మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులను తొలగించి మనకి శక్తిని ఇస్తుంది. మనం మన వృత్తి చేసుకునేటువంటి శక్తిని ఆవిడ కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకుని జై బోలో మాతా మహారాజ్నికి జై, జై బోలో మాతా మహారాజ్నికి జై, జై బోలో మాతా మహారాజ్నికి జై, దీపాలమ్మ దేవతకు జై, దీపాలమ్మ దేవతకు జై, దీపాలమ్మ దేవతకు జై. ఒకటే ఎత్తారు మనిషి 2-3 ఎవరో టిఫిన్ చేయలేదండి, ఆకలి.